జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై 26 తారీఖు నుంచి 2026 సంవత్సరం ఆగస్టు 1 తారీఖు వరకు ఈ వారం యొక్క వారఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి? వారఫలాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహస్థితులు, గ్రహ గమనాలు. వృషభ రాశిలో మంగళ సంచారము, మిథున రాశిలో బుధ భగవానుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు. గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రవి కర్కాటక రాశిలో ఆయన రవిదేవుని సంచారం ఉంటుంది ఈ వారం అంతా కూడా. శుక్రాచార్యుల వారి సంచారం సింహరాశిలో, కేతు భగవానుడితోటి కూడి శుక్రాచార్యుల వారి సంచారము, రాహు భగవానుడి సంచారము కుంభరాశిలో, అలాగే ఆఖరిదైన మీన రాశిలో శనేశ్వరుని సంచారము. అన్ని రాశులను అతివేగంగా చుట్టూ వచ్చే ఏకైక గ్రహం చంద్రుడు, చంద్ర భగవానుడు. ఈయన ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం ఉంటుంది, చంద్రుని సంచారం ఉంటుంది. అంటే వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, ఈ 4 రాశుల్లో చంద్రదేవుని సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహ స్థితుల్లో ఏదైనా స్పెషల్ విషయం ఏమన్నా ఉందా ఈ వారం, లేదా యూనిక్ గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? మొదటి ఇచ్చేద్దాము. స్పెషల్ అంశం అంటే బుధ భగవానుడు వక్రగతిని వీడి సవ్యగతిలోకి రావడము స్పెషల్ అంశం. అలాగే ఆయన తన స్వక్షేత్రమైన మిథున రాశిలో సంచారం చేయడము, ఉచ్చ రాశిలో గురు భగవానుడి సంచారము, వీరిద్దరు ద్విధాదశాల్లో ఉండడము, ఇది ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్. దీనివల్ల బుధ భగవానుడు స్వక్షేత్ర గతుడై ఉండడం, అది మిథున రాశి అవ్వడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా యూనిక్ గా కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళు చెప్పిన దానితోటి ఏకీభవించే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. వీళ్ళు చెప్తే నేనెందుకు వినాలి, వీళ్ళు చెప్తే నేనెందుకు ఆమోదించాలి, అలా ఉండదు. వినదగున ఎవరు చెప్పినా అన్నట్టు వేమన గారు చెప్పినట్లు అలాగ ఉంటుంది ఈ వీక్ అంతా కూడా. ఒకళ్ళ అభిప్రాయాలకు ఒకళ్ళు విలువ ఇచ్చుకుంటూ అందరికీ అప్లికేబిలిటీ, ఇది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. గౌరవ మర్యాదలు చాలా ఇచ్చిపుచ్చుకునే ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా సంస్కారవంతంగా ఈ వీక్ అంతా వెళ్తుంది. వాళ్ళ అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో మనకి ఎవరికైనా ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైనా అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో నచ్చకపోతే వెంటనే విభేదించకుండా చాలా స్మూత్గా ఇది నాకు ఇష్టం లేదు, ఇది నేను చేయను అని చెప్పగలుగుతారు. ఆ విధంగా గోచరంలో ఉన్న గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంది. అలాగే ప్రయాణాలు, ఏదైనా పనుల మీద ప్రయాణాలు డిలేస్ అవ్వకుండా ప్రయాణాలు చేయడానికి కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితులు అనుకూలంగా ఉంది. మీలో ఎవరికైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే ఎలర్జీస్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి, స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి కమ్ డౌన్ అవుతాయి. ఇది అన్ని రాసుల వాళ్ళకి ఇప్పటిదాకా నేను చెప్పింది అప్లికేబిలిటీ ఉంటుంది, యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే డస్ట్ ఎలర్జీస్ ఇవేమైనా వీటితో మీరు సఫర్ అవుతూ ఉంటే అవన్నీ కూడా కమ్ డౌన్ అవుతాయి ఈ వారము. నరాల బలహీనత ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఈ వారము దానికి సంబంధించిన ఫుడ్, నరాన్ని స్ట్రెంథెన్ చేసే సంబంధించిన ఫుడ్ తీసుకుంటే కనుక తీసుకున్న ఫుడ్ మన ఒంటికి పట్టి నరాలు పటిష్టంగా అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. సో నరాలు పటిష్టంగా అయ్యే ఫుడ్ ఒకటి తీసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సెట్ అవుతుంది. అలాగే కొంతమంది స్పీచ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొంటూ ఉంటారు, వాళ్ళకి అది సెట్ అవుతుంది. ఈ వారము ఎవరైనా సంగీతం నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు, మనకి సామవేదము మొత్తం కూడా సంగీతమే. సో సంగీతముని అభ్యసించాలి అన్న ఉత్సుకత ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంటుంది. మంచి గురువు దొరుకుతారు. ఆ గురువు యొక్క అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, పర్ఫెక్ట్గా చెప్తారు. అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర అభ్యసిస్తే మనం షార్ప్ అవుతాం, షైన్ అవుతాము. ఎందుకంటే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది గురువులకి. వాళ్ళు చెప్పే సబ్జెక్టు మీద
బట్ కొంతమంది ఉంటారు, వీళ్ళని మించి ఉంటారు. ఒక తపస్సులాగా చేస్తారు. రెస్పెక్ట్, నాట్ ఓన్లీ రెస్పెక్ట్, ఒక తపస్సులాగా చేస్తారు. వాళ్ళు ఏదైతే ప్రొఫెషన్ ఎంచుకుంటారో అదే ఎస్పెషల్లీ గురుస్థానాల్లో ఉన్నవాళ్ళు, ఇది సంగీతం కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, లేదా ధర్మ ప్రచారం కావచ్చు, వాళ్ళు ఒక రెస్పెక్ట్ కంటే ఎక్కువ ఒక తపస్సులాగా చేస్తారు. అలాంటి వాళ్ళు మీకు దొరుకుతారు. ఎవరైనా సంగీతం నేర్చుకోవాలి అనంటే, సంగీతము, నాట్యము, లేదా వీణా వాయిద్యము, ఇలాంటివి ఏవైనా మనకి సంబ వీటికి సంబంధించి లలిత కళలకి సంబంధించిన ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే ఈ వారం అత్యద్భుతంగా ఉంటుంది. మీరు జర్నీ చాలా బాగా సాగుతుంది. అలానే ఇప్పుడు కొంతమంది చూసే ఛాన్స్ ఉంది. అలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు దీనికి వెంటనే రిలేట్ అవుతారు ఈ పాయింట్కి. వెంటనే ఆల్రెడీ అభ్యసిస్తున్న వాళ్ళకి ఈ ఈ ఈ చాలా బాగుంది. ఆ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నేను చెప్పిన లలిత కళల ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా యూనిక్గా మీరు ఏ రాశి అన్నా అవ్వనండి, ఏ లగ్నం అన్నా అవ్వనండి, మీకు చాలా బాగా ఉంది ఈ వారము. ఇప్పుడు మనం విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి, ఎలాంటి 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం గోచారంలో గ్రహస్థితులు ఒక్క మేషరాశి అనే కాదు, ప్రతి ఒక్క రాశి వాళ్ళని కూడా దీవిస్తూ ఉంది. మెయిన్ ఏంటంటే ఈ వారం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎనలేని ప్రశాంతత ఉంటుంది. మరీ మీ జన్మ జాతకం అస్సలు బాగోకపోతే, అస్సలు సపోర్టింగ్గా లేకపోయినా కూడా 30% ప్రశాంతత అయితే ఉంటుంది. మీ జన్మ జాతకం కొంచెం సహకరించినా చాలు, ఈ ప్రశాంతతను మీరు చూస్తారు. ప్రతి విషయంలో కూడా ఆరాట పోరాటాలను వదిలేసి మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తే అన్నీ అవే అవుతాయి. అన్నీ అవే అవుతాయి అన్న ఒక క్లారిటీ తోటి మీరంతా కూడా ముందుకు వెళ్తారు. దానికి ఈ వారము చక్కటి సహకారాన్ని ప్రకృతి మాత అందిస్తూ ఉంది. విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయము. మీరు కాకపోతే విద్యార్థినులు ఎవరైనా సరే ఈ వారము కొత్తగా ఏదైనా ఒక కోర్సులోకి మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఈ వారము పూర్తిగా అనుకూలంగా లేదు. మీరు ఆల్రెడీ ఏదైనా చేసి విద్యార్థులు అనే కాదు, ఉద్యోగస్తులు కూడా, కొంతమంది వ్యాపారస్తులు కొన్ని చదువుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్కి అది హెల్ప్ అవుతుందని చెప్పి. ఇప్పుడు ఒక వ్యాపారస్తులు అనుకోండి, ఏదో ఒకటి తెలుసుకుంటారు, దాన్నే వాళ్ళు ప్రొఫెషన్గా చేసుకోవాలని. సో ఏదైనా నేర్చుకోవడము ఒక విద్యార్థులనే కాదు, ఎవరికైనా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. కాబట్టి అలా ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటే ఇది ఈ టైం మటుకు వదిలేసేయండి. అంత పూర్తిగా అనుకూలంగా లేదు కొత్తగా ఎన్రోల్ అవ్వాలనుకునే వాళ్ళకి. ఆల్రెడీ మీరు ఒక కోర్సెస్ నేర్చుకుంటూ ఉన్నారు ఎప్పటి నుంచో, అవి బాగా ఉంటాయి, వాటికి ఉంటుంది. అంటే మళ్ళీ దీనికి ఎక్సెప్షన్ ఏంటంటే, ఒక లలిత కళలు కనుక మీరు నేర్చుకోవాలంటే నేను మొదట్లో చెప్పినట్టు దానికైతే చాలా అనువుగా ఉంది. లలిత కళలు తప్పించి ఇంకేది కొత్తగా నేర్చుకోవాలంటే ఈ వారం మటుకు అనుకూలంగా లేదు. కాబట్టి ఈ వారం ఒకటి ఈ విషయంలో స్కిప్ చేయండి. ఒక విద్యార్థినులకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ వారం అనుకూలంగానే ఉంది, ప్రశాంతంగానే సాగుతుంది. మీకు ఎలాంటి నెగిటివ్స్ ఉండదు, పాజిటివ్స్ ఉండదు, నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉండవు మీ మీద. అంతా నార్మల్గా వెళ్ళిపోతుంది, కామ్ అండ్ క్వైట్గా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఏమి మీకు అలజడి సృష్టించేవి ఏవి ఉండవు, పరిణామాలు ఏమి ఉండవు. ఇదే వ్యాపారస్తులకి కూడా ఇదే సేమ్ ఉద్యోగస్తులకి ఏదైతే ఉందో అదే ఉంటుంది. కామ్గా క్వైట్గా మీ పని మీరు చేసుకుంటారు, ప్రశాంతంగా చేసుకుంటారు. ఎక్కువ ఈ వారం మీరు ఎవరితో ఏం మాట్లాడరు, ఎందుకంటే ఈ సైలెన్స్ని మీరు ఇష్టపడతారు. ఎంత కామ్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేసే క్రమంలో ఎక్కువగా ఎవరితో మాట్లాడరు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చక్కటి అనుకూలమైన పరిస్థితి గోచరంలో ఉన్న గ్రహస్థితులు దీవిస్తున్నాయి. అలాగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బాగుంది. వీరు స్వగృహం కోసము వెతుకుతూ ఉంటే, ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు ఏదైనా ఇల్లు మారాలంటే, అద్దె ఇల్లు కావచ్చు, లేదా వాహనం ఏదైనా కొనాలన్నా, వీటన్నిటికీ ఆ వాహనం కొనాలన్నా, అమ్మాలన్నా, అలాగే భూమి, ఆస్తి, ఇలాంటివి
కొనాలన్నా, అమ్మాలన్నా, లేదా ఉన్న చోటు నుంచి ఇంకో చోటికి మారాలన్నా వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. మీరు ఎవరైనా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మీకు కుటుంబంలో కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా అనిపిస్తుంది కుటుంబ సభ్యుల విషయంలో. కొంచెం కొంచెం దారిన పడుతున్నారు అంటే అంతకుముందు దారిలో లేరని కాదు, బట్ కొన్ని మీకు గత కొంతకాలంగా ఒక 1 yearగా కొన్ని సిచ్యువేషన్స్ మిమ్మల్ని బాగా 1.5 yearగా బాగా కలిచివేసాయి. ఒక రకంగా భయం పట్టుకుంది మీకు. అది ఇంట్లో వాళ్ళ విషయంలో కావచ్చు, లేదా మీరు బయట ఏదన్నా ఉద్యోగం వ్యాపారం చేస్తుంటే అక్కడ కావచ్చు. బట్ ఏంట్రా భగవంతుడు ఎందుకు ఇలా అయింది, ఎప్పుడూ లేదు కదా, మునిపెన్నడు ఇలా లేదు, ఎందుకు ఇలా అవుతుంది, ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది మీకు. ఇప్పుడు దాంట్లోంచి బయటకు వస్తారు. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు వీళ్ళు నెమ్మదిగా కామ్ డౌన్ అవుతారు. సో ఇంట్లో వాళ్ళు సరిగ్గా లేరు, ఏవేవో పిచ్చిగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే ఒక అంతుదరి లేకుండా చేసుకెళ్తున్నారు, దానివల్ల ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి వాటిల నుంచి మీరు బయటకు వస్తారు. కొంచెం మీరు కుదుట పడుతున్నారు, దారిలోకి వస్తున్నారు అన్న ఆనందం, ఒక కళ్ళల్లో ఒక గుండెల్లో సంతృప్తి, అది మీకు బాగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ పాయింట్ వింటే చాలా మంది వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు దీనికి కనెక్ట్ అవుతారు. చాలా మంది దీనికి కనెక్ట్ అవుతారు. ప్రశాంతత ఇప్పుడే పొందుతారు, ఇమ్మీడియట్ గా పొందుతారు. ముందు అది జరిగిన తర్వాత ఎలాగో పొందుతారు, ఇప్పుడు కూడా పొందుతారు. అలా ఎందుకంటే ఒక రకమైన ఇది విచిత్రమైన సిచ్యువేషన్స్ అవన్నీ ఫేస్ చేశారు. సో వాటిల్లోంచి నెమ్మదిగా బయటకు వస్తున్నారు. మీకు అర్థమవుతుందండి ఈ వారము ఎలాగైతే గ్రహణం నుంచి సూర్యుడు చంద్రుడు ఎలాగైతే విడిపోతుంటే ఎలా ఉంటుందో మీకు అలా ఉంటుంది. ఒక రకంగా ఏంటంటే ఎప్పుడైనా గ్రహణం అయిన తర్వాత సూర్యచంద్రుడు చాలా బలం పుంజుకుంటారు. అంటే అంతకు ముందున్న దాని మీద రెట్టింపు ఉత్సాహం బలం ఉంటుంది. ఇప్పుడు లైక్ మనం కార్లు ఇవి సర్వీసింగ్ ఇస్తే అవి ఎంత బాగా పనిచేస్తాయి, అలా ఇంకా బాగా బలం పెరుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు మీకు అంతే. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అంతే బలం ఉత్సాహం పెరుగుతుంది. మానసిక బలం, శారీరక ఉత్సాహం, ఇవన్నీ కూడా చాలా చక్కగా గోచరంలో ఉన్న గ్రహస్థితిలో మిమ్మల్ని వేసినాయి. ఇప్పుడు ఇందులోనే మనకి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అంతా కూడా ఇందులోనే వచ్చేసింది. మెయిన్ ఏంటంటే అన్ని పరిస్థితులు స్తబ్దుగా ఉన్న పరిస్థితులు అయితే స్తబ్దుగా లేకుండా యాక్టివ్ అవుతాయి. ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిల్లోంచి బయటపడతారు. ఇలా ఒకటని కాదు, ప్రతి దాంట్లో నుంచి కూడా ప్రశాంతమైన మోడ్లోకి వెళ్ళడానికి గోచరంలో ఉన్న గ్రహస్థితులు ఇప్పుడు దీవిస్తూ ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఆర్థిక అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా వెసులుబాటు కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కళ్ళతోటి కూడా ఎక్కువ మందిని కలుస్తారు ఈ వారము. అందరితోటి మంచి ర్యాపో మెయింటైన్ అవుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ మీ మిథున రాశి లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ వారము ఎవరిని కలవడానికి ఇష్టపడరు. మీరు ఇష్టపడారంటే దానికి ఏం రీజన్స్ ఉండవు. మీ ప్రైవేట్ స్పేస్లో మీరు ఉందామని అనుకుంటారు, అంతకు మించి రీజన్ ఏముండదు. కానీ పెక్యులర్గా ఈ వారమే మీరు ఎక్కువ మందిని కలవాల్సి వస్తారు. అది వృత్తిపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా పర్సనల్గా కూడా కావచ్చు. అంటే వ్యాపార రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదా పర్సనల్గా అయినా సరే ఇలా కొంతమందితోటి కలవాల్సి వస్తారు. అక్కడంతా మీకు బాగానే ఉంటుంది, మీకు వచ్చే గౌరవం అదంతా అల్టిమేట్ ఉంటుంది. కానీ ఎందుకో మనసులో ఈ ఒక్కళ్ళమే ఉంటే బాగుంటుంది, ఇంట్లో లేదా ఆఫీస్లో అయినా సరే మన పని ఏదో మనం చూసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ కలుస్తారు ఇలాగా. ఇదొకటి కొంచెం పెక్యులియర్ పాయింట్ ఈ వారం ఉంది మీ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. కుటుంబంలో అనుకూలతలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఏదన్నా బాగోకపోతే ఇప్పుడు చక్కగా కుదుట పడుతుంది. మీకు కూడా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే సమయం ఇది. కామ్ డౌన్ అవుతుంది, మీ ఆరోగ్యము చక్కగా సెట్ అవుతుంది. ఇది ఒకటి.
సెకండ్ థింగ్ ఏంటంటే సంతానానికి సంబంధించిన విషయంలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ప్రశాంతంగా ఉంటుంది సంతానం. అయితే ఇక్కడ ఒక్కటి మీ జన్మ జాతకంలో కనుక ప్రస్తుతానికి సంతానానికి అనుకూలంగా లేకపోతే కనుక ఈ వారము వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. మీ జన్మ జాతకంలో సంతానానికి సంబంధించిన ఇబ్బంది ఏం లేకపోతే బాగానే ఉంటుంది. ఇబ్బంది చాలా బాగుంటుంది. వాళ్ళు మీ జన్మ జాతకంలో ఉంటే వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ లేదా ఇంకోటి ఏదైనా రావడానికి అవకాశం ఉంది. ఇది కానీ ఇది ఈ వారం వరకే ఎక్కువగా ఇబ్బంది కూడా పెట్టదు. వెంటనే ఎలా వచ్చిందో అలానే సర్దుమణిగిపోతుంది. ఇది ఒకటి ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా మంచి అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇద్దరు కూడా ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతారు. ఇది మీకు మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని మీరు వెచ్చించడం ఇది మీకు సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కువ మీ ఈ ఇప్పుడు ఏంటంటే మీ మీరు భోంచేసేప్పుడు కావచ్చు, లేదా మీరు భోంచేసేప్పుడు కాకపోతే నైట్ టైము డిన్నర్ చేసేప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మీ మీల్ టేబుల్ మొత్తం షడ్రసోపేతంగా మారుతుంది. బోల్డ్ అన్ని ఐటమ్స్ లేదా ఒకటే ఐటమ్ అయినా బాగా మీకు నచ్చింది, తృప్తిగా అనిపిస్తుంది. తిండి మీకు కడుపు నిండినట్లు తృప్తిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలాసార్లు, ఒక్కొక్కసారి అని కాదు, ఏదన్నా తిన్న తర్వాత మళ్ళీ ఏదన్నా తిందామని, ఎస్పెషల్లీ మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. మళ్ళీ అలాగని ఎక్కువ తింటారని కూడా కాదు, చాలా లిమిటెడ్గా తింటారు, చాలా డిసిప్లిన్డ్గా తింటారు. కానీ ఏదైనా తిన్న తర్వాత మళ్ళీ కాస్త ఏదైనా తింటే బాగుంటుంది, ఇలా ఉంటుంది కొంచెం. ఇది ఈ వారం అలా ఉండదు. ఒకసారి తిన్నా అంటే డన్ అయిపోయింది, ఇంకా తినొద్దు, ఇక తినాలనిపించదు మాక్సిమం. ఎందుకంటే ఎప్పుడు అలాగా అడిగేది నాలుకే అడుగుతుంది, పట్టు అడగదు. కాబట్టి ఈసారి నాలుక కూడా అడగడం మానేస్తుంది. అవి ఎక్కువగా మీరు ఏంటంటే చాలా బాగుంటుందండి ఈ వారం. మీ అందరికీ కూడా ప్రశాంతంగా వెళ్తుంది, హాయిగా అనిపిస్తుంది, మనసుకి రిలాక్సింగ్గా ఉంటుంది మీ అందరికీ కూడా. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ అందరికీ కూడా ఆరోగ్యం విషయంలో చాలా బాగా ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా సెట్ అయ్యే సమయము. అలాగే పర్సనల్గా మేక్ ఓవర్ చాలా బాగా ఉంటుంది. అంటే మేక్ ఓవర్ అంటే బ్యూటీకి సంబంధించింది. ఈ వారము మీకు మీరే చాలా బాగా నచ్చుతారు. ఎందుకంటే అలా నచ్చడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఎప్పుడు రెడీ అవుతాం, మనకు మనం ఎప్పుడు నచ్చుతూనే ఉంటాము. ఇప్పుడు మీరు చూడండి, అసలు ఇప్పుడు నచ్చినట్టు ఇంకెప్పుడు నచ్చారా అన్నట్టు అనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఆత్మబలం ఎక్కువ అవుతుంది. దానివల్ల ఆత్మవిశ్వాసం వల్ల అందం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ వర్చస్సులో. అది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇలా ఉండాలి అంటే మీ కళ్ళు ఇలా ఉండాలి, మీ బిహేవియర్ ఇలా ఉండాలి, మీ మాట ఇలా ఉండాలి. ఒక మాటలో కమాండింగ్ ఉండకూడదు, అలాగనే బేలతనం కూడా ఉండకూడదు. మరీ ప్లీజింగ్గా ఉండకూడదు, అలాగనే అడమెంట్గా ఉండకూడదు. ఒక బ్యాలెన్స్డ్, మనం మాట్లాడిన మన చూపులో మన మెచ్యూరిటీ అవతల వాళ్ళకి అర్థమైపోవాలి. అలాగొస్తుంది ఈ వారం. మీరు ఆల్రెడీ అదే స్టేజ్లో ఉంటే అది ఇంకా షార్పెన్ అవుతుంది. అలాగ అనిపిస్తుంది మీకు. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏ రకమైన అలజడి, టెన్షన్స్ ఇలాంటివి అస్సలు ఉండవు ఈ వారము. చాలా ప్రశాంతంగా ఉంటారు. నిమ్మలంగా మీ పనులన్నీ నెమ్మదిగా హాయిగా ప్రశాంతంగా మీ పనులన్నీ మీరు చేసుకుంటారు. ఇంట్లో పనులు కావచ్చు, బయట పనులు కావచ్చు, ఆరాట పోరాటాలు లేకుండా అలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. దాంతోపాటు మీరు సంతానానికి ప్రయత్నిస్తుంటే సంతానానికి మంచి సత్సంతానం ఉంది. సంతానం యొక్క ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి అయితే మీకు చాలా పెద్ద బర్డెన్ రిలీవ్ అయిపోతారు. చాలా బాగా రిలీవ్ వస్తుంది. ఎందుకంటే సంతానం యొక్క ఆరోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడే శుభ సమయం ఇది. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తాపత్రయం ఎక్కువగా ఉంటుంది ఈ వారము. ఊరికే అంటే మీరు ఏదో ఒక పని, మీరు ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఉన్నా
లోపల అనిపిస్తూ ఉంటుంది టైం వేస్ట్ చేసుకుంటున్నాము, ఇలా కాదు. టైం వేస్ట్ చేసుకుంటా అంటే మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. కాసేపు రోజులో ఎప్పుడో ఒకప్పుడు కాస్తన్నా రిలాక్స్ అవుతాం కదా! విశ్రాంతి తీసుకుంటారు కదా! అలా కూర్చొని. అది కూడా మీకు ఇష్టం. వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఇలా ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది? రీల్స్‌ని స్క్రోల్ చేస్తే ఏమొస్తుంది? అలా కాకుండా ఏదో ఒకటి చదువుకుందాం, ఏదో ఒకటి చేద్దాం మన భవిష్యత్తుకు ఉపయోగపడేదన్నా. ఇలాంటి థాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయడానికి మిమ్మల్ని మీరు ఒప్పుకోరు. అలా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ఇప్పుడు మీకే ఇలా ఉందంటే విద్యార్థులకి ఇంకెంత ఉంటుందో. వాళ్ళ పనే నేర్చుకోవడం కాబట్టి వాళ్ళకి చాలా బాగా ఉంది విద్యార్థినులకి. ఒక విద్యార్థులనే కాదు, కర్కాటక రాశిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఈ వారం అంతా కూడా గడుస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగం బాగా సాగుతుంది. ప్రతి విషయంలో కూడా అనుకూలతలు చాలా చక్కగా ఉన్నాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంది. ఈ వారము ఫైనాన్షియల్‌గా, ఆర్థికంగా చాలా బాగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకునే సమయం కూడా ఈ వారము సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఆర్థికంగా ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటిలో నుంచి బయటకొస్తారు. ఒక సోర్స్ దొరుకుతుంది వాటిలోంచి మీరు బయటకు రావడానికి. అలాగే ఈ వారం మీరు ఎవరు అంటే ఈ వారం మీకు ఎలా ఉంటుందంటే గెట్ టుగెదర్స్ వెళ్తారు ఎక్కువగా, శుభకార్యాలు అటెండ్ అవుతారు. బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక న్యూ ఎనర్జీ తోటి వస్తారు. ఒక్కోసారి గెట్ టుగెదర్స్, శుభకార్యాలు, ఒకళ్ళకి ఒక రకంగా ట్రీట్మెంట్, ఇంకొకళ్ళకి ఇంకో రకంగా ట్రీట్మెంట్, ఇలాగా మనస్తాపము అలాంటివి అసలు ఇప్పుడు అంటే మీకు ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటివి జరగకపోయినా ఇప్పుడు గౌరవాన్ని ఎక్కువగా తీసుకుంటారు. అంటే ఇలాగ మిమ్మల్ని పట్టించుకోకపోవడం అలాంటిది మీకు తెలియదు అని అనుకున్నా ఈ వారం మీరు అటెండ్ అయ్యి అది జస్ట్ నార్మల్ గెట్ టుగెదర్ కూడా ఎందుకు కాకూడదు, అది చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తారు. మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వారం ఉద్యోగస్తులకి ఆఫీస్కి కొంచెం ప్రశాంతంగా నెమ్మదిగా బయలుదేరి వెళ్ళడానికి ప్రయత్నించండి. లాస్ట్ మినిట్ వరకు మటుకు ఏదన్నా పెట్టుకుంటే అది మీకు అంటే టైం ఉంది కదా అని లాస్ట్ మినిట్ వరకు ఉంటే అది మీకు తర్వాత చాలా లేట్ అయిపోతుంది. సో టైంకి బిఫోర్ ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడు కరెక్ట్గా మీరు టైంకి చేరుకుంటారు. కొంచెం టైంకి సంబంధించిన విషయాలు ఇష్యూస్ అది కూడా ఎప్పుడు వస్తుందంటే మీరు కొంచెం టైము ఇప్పుడు 9ంటికి వెళ్ళాలంటే మీరు బయలుదేరేదే 10 నిమిషాలు తక్కువ 9ంటికి, అంటే మీరు వెళ్ళేప్పటికి 9:30 అవుతుంది. అలా అవ్వడం మీకు ప్రాబ్లం అవుతుంది. అందువల్ల కొంచెం బిఫోర్ టైం ఉండడానికి ప్రయత్నించండి. 9:00 ఒక చోట ఉండాలంటే 5 to 9, 10 to 9 ఉండండి. లేకపోతే చాలా మీరు మిస్ అయినట్టు మీకు అనిపిస్తుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతానానికి సంబంధించిన అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా అనుకూలంగా ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. సీనియర్ సిటిజన్స్కి చాలా మంచి సమయము. అలాగే గృహిణులందరికీ కూడా మంచి సమయంలో ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే ప్రతి దాంట్లో కూడా ఒక పాజిటివ్ థింగ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మీరు పాజిటివ్ యాటిట్యూడ్తోనే చూస్తారు. ఇది మీకు చాలా మనశ్శాంతిని కలిగిస్తుంది. లేదా మీ పట్ల ఎవరైనా సరే పాజిటివ్ యాటిట్యూడ్ చూపించకుండా ఓన్లీ నెగిటివ్ యాటిట్యూడ్ చూపించే పర్సన్స్ అయితే కనుక అది కూడా దాంట్లోంచి కూడా మీరు ఈ వీక్ అనుకూలంగా ఉంది, అది కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా దాంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ఇది చక్కగా ఉంది మీకంటే సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి, ఇంట్లోనూ బయట. ఒక్కోసారి ఇరుగు పొరుగు వారితోటి కూడా చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఒక నానుడి మనందరికీ తెలిసిందే,
నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. అది ఈ వారం మీకు తెలుస్తుంది. ఇంకా మీరు దీన్ని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఫైనాన్షియల్గా మంచి శుభ సమయంలో ఉన్నారు. అయితే ఒకటే అసంతృప్తి ఉంటుంది. రావడానికి డబ్బులు వస్తున్నాయి కానీ ఎటుపోతున్నాయో అర్థం కావడం లేదు. కొన్ని ఖర్చులు ఇంత ఇది ఇలానే పెడుతున్నామా అనడానికి కూడా లేదు. ఎక్కువ ఖర్చులు చేస్తున్నట్టు కూడా అనిపించదు. కానీ ఖర్చులు అయిపోతున్నాయి. దీనికి మేజర్ కారణం మీరు ఆన్లైన్లో ప్రొడక్ట్స్ తెప్పించేప్పుడు ఒక డైరీలోనో నోట్బుక్లోనో ఎందులోనో రాసుకోండి. రోజుకి ఎన్ని చేస్తున్నాం, లేదా ఒక లెడ్జర్ తీసుకొని ఎవ్రీడే చూసుకోండి. వాటి వల్ల మీకు తెలియకుండానే చాలా వెళ్ళిపోతూ ఉన్నాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్లో తెప్పించుకునే ఆర్డర్స్ మీకు తెలియకుండానే ఎలుగు కొరికినట్టు కొరికేస్తుంది. ఒకసారి మీరు చూసుకోండి, మీరు దేనికి పేమెంట్స్ చేస్తున్నారు, వాటి వల్ల మీరు ఎంత డబ్బులు లాస్ అవుతున్నారు ఒకసారి చూసుకోండి. ఇది ఈ వారము కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది మీకు. అంటే డబ్బులు వచ్చినవి ఇప్పుడు ఇంతకు ముందు ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉండొచ్చు, లేదా ఇంతకు ముందు ఉంటే ఇప్పుడు అది కరెక్ట్ అవుతుంది. డబ్బులు వచ్చాయి కానీ ఏంటి ఒకటి రూపాయి కూడా కళ్ళ చూడలేకపోతున్నాం అన్న బాధ ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి. ఇది ప్రయత్నపూర్వకంగానే మీరే అదుపు చేసుకోవాలి. సాధారణంగా కన్యారాశిలో పుట్టిన వాళ్ళు కొన్ని కేసెస్ తప్పించి కొంత పొదుపుగానే ఉంటారు. డిసిప్లిన్ ఉంటుంది. కానీ కొన్నిసార్లు అది అంటే ఎలా ఉంటుందంటే పెడితే చాలా పెట్టేస్తారు, లేకపోతే అసలు పెట్టలేరు, అలా అయిపోతూ ఉంటుంది. సో దీంట్లోంచి బయటపడడానికి ఈ వారము అనుకూలంగా ఉంది. సో దానికి ఏం చేయాలి ఏంటి అనేది మనం రెమెడీ పార్ట్లో చూద్దాము. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీ తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా కూడా, ఈ వారాంతం మొత్తం కూడా ఒకరోజు చాలా బాగా అనిపిస్తుంది, ఇంకొక రోజు ఆ రోజు కంటే బాగా అనిపిస్తుంది. అంటే మొత్తం వారంలో మనం కౌంట్ చేసుకుంటే ఒక 1 డే తప్పించి మిగతా రోజులన్నీ బాగుంటాయి. ఆ వారంలో కూడా 3 రోజులు చాలా ఉత్సాహంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఒకరోజు బాగా డల్గా ఉంటారు, ఒకరోజు న్యూట్రల్గా ఉంటారు. మీకు అంటే ఉత్సాహం ఉండదు, డల్ ఉండదు, నార్మల్గా ఉంటుంది మీకు. కానీ మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ఒక్కరోజు డల్గా ఉంటారు అన్నా కదా, ఆ ఒక్కరోజు మినహాయిస్తే అది ఆ డేలో ఎప్పుడైనా వీక్లో ఎప్పుడైనా జరగచ్చు, వీక్లో ఎప్పుడైనా రావచ్చు ఒక్కరోజు. కానీ అదొక్కటి మినహాయిస్తే మిగతా రోజుల్లో మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుందంటే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటే ఇంట్లో బయట వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉంటుంది. వ్యాపారస్తులకి ఇంట్లో బయట అనుకూలంగా ఉంటే వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇలాగా ఇంట్లో బయట ప్రశాంతంగా ఉండే పరిస్థితిలో ఈ వారము తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళు చూస్తారు. విద్యార్థినులకు అయితే చాలా బాగా ఉంటుంది, అనుకూలంగా ఉంది. ఈ పాయింట్ ఒకరోజు డల్గా ఉంటుంది అన్న పాయింట్ విద్యార్థినులకు అప్లికేబిలిటీ ఉండదు, సీనియర్ సిటిజన్స్కి అప్లికేబిలిటీ ఉండదు. మీరు గృహిణులయ్యి మీది తులారాశి తులా లగ్నం అయినా, అంటే తులారాశి అయినా మీకు అప్లికేబిలిటీ ఉండదు, మీరు తులా లగ్నంలో పుట్టినా మీకు ఇది అప్లికేబిలిటీ ఉండదు. మిగతా సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి అప్లికేబిలిటీ ఉంటుంది ఒకరోజు ప్రశాంతత ఉండకపోవడం. ఆ ఒక్కరోజు కొంచెం ఇన్సెక్యూరిటీగా అనిపిస్తుంది, చాలా గుండెల్లో దడొచ్చినట్లు అనిపిస్తుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఏదీ ఉండదు, నార్మల్ అయిపోతుంది. ఒక్కరోజు మాత్రమే ఇలా కొంచెం మీరు ఇబ్బంది పడతారు. ఈ వారం అంతా కూడా మీకు అంటే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి బాగుంది, ఒక్కరోజు మినహాయిస్తా అని ముందే తెలుసుకున్నాం. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. మీరు సఫలీకృతం అవుతుంది, మీరు చేసే వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మీ ఆరోగ్యాన్ని మరింత బలపరుచుకోవడానికి ఈ వారం మీకు మంచి అవకాశం చక్కగా ఉంది. మంచి ఫుడ్ తీసుకోండి, ఒక రీసెర్చ్ చేయండి, ఏ ఫుడ్ తీసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, దాన్ని బట్టి ఫుడ్ తీసుకోండి. ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా మీకు ఆరోగ్యం కుదుట పడే విధంగా మీకు మంచి న్యూట్రిషన్ ఫుడ్ దొరుకుతుంది, అది నేచర్ ఇస్తుంది ఈ వారం. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి అది తీసుకోవడానికి, అంతే.
అంటే రీసెర్చ్ చేయాలి. ఏం తింటే మీకు బావుంటుంది. అంత బ్యాలెన్స్‌డ్ డైట్ మెయింటైన్ అవుతుంది అన్నది ఒకటి రీసెర్చ్ చేసి తీసుకోవడానికి ప్రయత్నించండి. చాలా చక్కగా ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. తులా రాశి, తులా లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ వారము మీ అందరికీ కూడా అనుకూలంగానే ఉంది. కాతే అనుకూలంగా ఉన్న కొంచెము మెయిన్ ఏంటంటే అందరికీ ఈ వారము ప్రశాంతత ఉంటుంది. మీకు అందరినీ మించిన ప్రశాంతత ఉంటుంది. అయితే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు కనుక అంటే ప్రస్తుతం మీది వృశ్చిక రాశి అనుకోండి, లేదా వృశ్చిక లగ్నం అయినా మీకు మీకు గనక శనేశ్వరుడి దశ జరుగుతూ ఉన్నా లేదా శనేశ్వరుడి అంతర్దశ జరుగుతూ ఉంటే కనుక అస్సలు మనశ్శాంతిగా అనిపించదు. రివర్స్‌లో ఉంటుంది. అంతా ఘర్షణ ఉంటుంది. అంటే ఎంత ఆరాట పోరాటాలు ఉంటాయంటే మీరు బేర్ చేయలేకపోతున్నారు దీన్ని అని అనుకుంటారు. అది అందరికీ వర్తించదు. వృశ్చిక రాశిలో, వృశ్చిక లగ్నంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఈ పాయింట్ వర్తించదు. కేవలంగా మీరు వృశ్చిక రాశిలో పుట్టి మీకు కనుక శనేశ్వరుడి దశ జరుగుతున్నా, శనేశ్వరుడి అంతర్దశ జరుగుతూ ఉంటే మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అస్సలు ప్రశాంతత ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, ఇలా ఉంటుంది. బట్ రిమైనింగ్ కానీ మీకైనా ఈ ఒక్క వారమే, తర్వాత ఇది అప్లికేబిలిటీ ఉండదు. ఆల్రెడీ మీరు లాస్ట్ వీక్స్ కూడా ఇలానే చూసి ఉండొచ్చు. ఎందుకంటే గత 3 వారాలుగా ఇది కంటిన్యూ అవుతుంది. ఈ వారం కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వారం అప్పుడు మాట్లాడుకుందాం మనం. ఇది ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది మీరు శనైశ్వరుడి దశ, శనైశ్వరుడి అంతర్దశ జరుగుతుంటేనే, మిగతా వాడికి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు. మరి మిగతా వాళ్ళకి ఏంటి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు హాయిగా రిలాక్స్డ్గా ఉంటుంది. నింపాదిగా ప్రశాంతంగా మీ పనులన్నీ మీరు చేసుకుంటారు. ఎక్కడ ఏ పని పెండింగ్ పెట్టరు. మీరు పెండింగ్ పెట్టరు, మీ పనులు కూడా పెండింగ్లోకి వెళ్ళవు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మన చేతుల్లోనే ఉంటే మనం ఒక్కళ్ళమే చేసుకునే పని అయితే మనం చేసేసుకుంటాం, ఏది పెండింగ్ పెట్టం. మనం చేసే పని ఇంకొకళ్ళతోటి కనెక్ట్ అయ్యింది, రిలేట్ అయ్యిందంటే అప్పుడు పెండింగ్ అవుతాయి. ఒకవేళ మీరు చేసే పనులు అవతల వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నా సరే, ఈ వారము వాటిలోంచి మీకు అంటే పెండింగ్ అనేది ఉండదు. మీరు చేసుకున్న, ఇంకొకళ్ళతో కలిసి చేసిన పెండింగ్ లేకుండా పనులన్నీ అవుతాయి. ఇలా మిమ్మల్ని గోచారంలో ఉన్న గ్రహదేవతలు దీవిస్తూ ఉన్నాయి. ఈ వారము మీకు ఒక స్పెషల్ టిప్ ఏంటంటే, గ్రామ దేవతల దర్శనం చేసుకుంటే మంచిది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. గ్రామ దేవతల ఆశీస్సులు చాలా చక్కగా ఉన్నాయి ఈ వారం మీకు. అందువల్ల అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే మంచిది. అలాగే మీకు విద్యార్థినులకి అందరికీ మంచి సమయము. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా చక్కగా ఉంది. మనం తెలుసుకున్న ఈ పాయింట్ తప్పించి మిగతావన్నీ కూడా బాగుందంటే శనీశ్వర దశ, అంతర్దశ జరిగితే బాగోలేదని చెప్పాం కదా. అదొకటి. అంటే అందరికీ ఏం శనీశ్వర దశ జరగదు, అంతర్దశ జరగదు. కొంతమందికే జరుగుతుంది. వాళ్ళకి మినహాయించి ఇంకందరికీ బాగా ఉంటుంది. ఇవి వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ గోచర గ్రహస్థితులను అనుసరించి అనుకూలమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. కంటికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కంటికి సంబంధించింది కొంచెం కళ్ళు చిట్లించి చూస్తూ ఉన్నా, లేదా కంటికి లాగుతూ ఉంది, నొప్పిగా ఉంది, ఇలాంటివి ఏమన్నా సిమ్టమ్స్ కంటికి సంబంధించిన వస్తే వెంటనే సరైన వైద్యుని సహాయ సహకారాలు తీసుకోండి. ఇది నిర్లక్ష్యం చేస్తే ఇది మీకు చాలా పెద్దదయ్యి మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒక కంటికి సంబంధించిన తప్పించి ఇంకా పెద్దగా ఇబ్బందులు అంటూ ఏముండదు. మీ ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే, ఈ వారం మీరు కొంచెం దిష్టి దోషాలకి లోనవుతారు. కొంచెం మీకు అది తెలుస్తూ ఉంటుంది. ఎనర్జీ అంతా బాగా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంది. ఎందుకు, ఏం తినాలి, ఇంకా ఎనర్జీ రీటైన్ అవ్వాలంటే ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ మీకు అనిపిస్తుంది. చాలా ఎనర్జీ లోగా అనిపిస్తుంది. మీకు తెలుస్తూనే ఉంటుంది ఎనర్జీ బాగా లోగా అనిపిస్తుందని.
కొంచెం మీరేంటంటే ఈ వారము దైవ బలాన్ని పెంపొందించుకుంటే కనుక దీంట్లోంచి బయటకొచ్చేస్తారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా అనుకూలంగానే ఉంది. ఇబ్బందులైతే ఏం లేదు. మీరు ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే కనుక కొంచెం మీకు వర్క్ ప్లేస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంచెం తట్టుకోండి. ఇదే మీరు వ్యాపారస్తులైతే మీకు కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు వ్యాపారస్తులకి పని ఒత్తిడి అంటే బిజినెస్ బాగా అయితేనే కదా పని ఒత్తిడి ఉండేది. కానీ ఈ వారం అలా కాదు. బిజినెస్ అంతకుముందు ఎలా ఉందో అలానే ఉంటుంది. కాకపోతే వ్యాపారస్తులకి మీరు వర్క్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే బిజినెస్‌లో కాంపిటీటర్స్ వల్ల కావచ్చు, లేదా వేరే కారణాల రీత్యా కావచ్చు. అది మీరు తట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. అవి హ్యాండిల్ చేయడానికి వాటికి వాటికి మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టినవారు. మకర రాశి, మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వారికి ఈ వారము అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మానసిక ప్రశాంతత చాలా చక్కగా ఉంటుంది. అందరితోటి సత్సంబంధాలు ఉంటాయి మీకు. మానసికంగా అయితే బాగా అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయం బాగా దొరుకుతుంది. సపోర్ట్ మెయిన్, సహాయం అనే కంటే కూడా కుటుంబ సభ్యులు బాగా సపోర్ట్ చేస్తారు. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంట్లో బయట కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నట్లు అనిపిస్తుంది. బట్ బయట మాట ఎలా ఉన్నా ఇంట్లో సపోర్ట్ చేస్తే చాలా భగవంతుడు అనుకుంటారు. సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇంట్లో మిమ్మల్ని. ప్రతి చిన్నదానికి విసిగించి వేధించే వాళ్ళైనా అంతకుముందు. బట్ ఇప్పుడు సపోర్ట్ అయితే బాగా ఉంటుంది. మీరు అనుకుంటారు కూడా ఇదే సపోర్ట్ జీవితకాలం ఉంటే బాగుంటుంది, ఎంత హాయిగా ఉంటుందో అనుకుంటారు. కానీ ఈ వారం వరకు అయితే ఫ్యామిలీ సపోర్ట్ చాలా చక్కగా ఉంటుంది మీ అందరికీ కూడా. అలాగే మీరు సంతానానికి సంబంధించి అనుకూలతలు ఎక్కువగా చూస్తారు. మీ సంతానము మొండి వైఖరి ప్రదర్శిస్తుంటే కనుక ఈ మొండి వైఖరి నుంచి బయటకు వచ్చేస్తారు. చెప్పిన మాట వినడము ఇది చూస్తారు. మీరు ఏదన్నా ఎప్పటి నుంచో ఏదన్నా మీకు ప్రాపర్టీకి సంబంధించింది ఏదన్నా కేసు ఉంది, అది సాల్వ్ అవ్వట్లేదు, ఏది రావట్లేదు అని అనుకుంటే కనుక అది ఇప్పుడు సెట్ అవుతుంది. అలాగే దాంతోపాటు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఇప్పుడు చాలా చక్కటి శుభ సమయము. గోచరంలో ఉన్న గ్రహస్థితులు మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి మంచి సమయము. అలాగే వ్యాపారస్తులకి కూడా ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా అనుకూలంగానే ఉంది. ప్రతికూలంగా అయితే అసలే లేదు. ఇద్దరికి, ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఇలా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా అనుకూలతలు ఇంట్లో బయట బాగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే సంతోషం సగం బలం. అది మీకు సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండడానికి ఒక కారణము ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్. ఇది బాగా అనిపిస్తుంది. అలాగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వడము ఇది కూడా మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. శారీరక ఆరోగ్యం దృఢపడే సమయం, మానసికంగా కూడా ఆరోగ్యం దృఢపడే సమయం ఈ సమయము. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కుంభరాశి, కుంభరాశి, కుంభలగ్నం, కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వారం అంతా కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. మీరు ఎంత పెద్ద బిజినెస్ చేసే వాళ్ళైనా సరే ఈ వారము కంగారు లేకుండా, హైరాణ లేకుండా ప్రశాంతంగా చేస్తారు మీ బిజినెస్. అలాగే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఇద్దరికి కూడా అనుకూలంగా ఉంది. అంటే బిజినెస్ చేసేవాళ్ళు ఏ బిజినెస్ చేసినా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ చేసేప్పుడు డబ్బులు రాకపోయినా, లేదా మనం తెచ్చిన ప్రొడక్ట్స్ సేల్ అవ్వకపోయినా, లేదా బిజినెస్ జనరేట్ కాకపోయినా ఇలా టెన్షన్స్ ఉంటాయి కదా. అలా ఉండదు ఈ వారము. బిజినెస్ జనరేట్ అవుతూనే ఉంటుంది. మీకు అయిపోయిన కొద్దీ బిజినెస్ జనరేట్ అవుతూ ఉంటుంది. అలా ఈ వారం మీకు గోచరం ఉన్న గ్రహస్థితులు దీవిస్తున్నాయి. స్వప్నంలో కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, ఎవరైనా ఒక సాధువుని దర్శిస్తారు.
సాధువుని, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళని దర్శిస్తారు. అనుకోకుండా జరుగుతుంది. ఇది స్వప్నంలో దర్శించవచ్చు, లేదా మామూలుగా కూడా దర్శించవచ్చు. ఇలా దర్శించారు అంటే వాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు ఎంతో మెండుగా ఉన్నాయని అర్థం. ఇక్కడి నుంచి మీరు దర్శించినప్పటి నుంచి మీకు చాలా అనుకూలతలు వస్తాయి. ఏంటంటే మీ ఆరా మొత్తం రిపేర్ అవుతుంది. దానివల్ల అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఏవేవైతే చేయకూడనివి క్రితం జన్మలో చేస్తారో అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అంటే ఒక సాధువు యొక్క బ్లెస్సింగ్స్, సన్యాసి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల. ఇలా మీకు కొంచెం టిపికల్గా చాలా బాగా ఉంది కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి. మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ అందరికీ కూడా ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పని ఒత్తిడిలోంచి బయటకు వస్తారు. అలాగే మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా మీకు కొంతమంది మీరు ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, కొంతమంది ఆడవాళ్ళతోటి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మీరు చూస్తారు. ఇది ఈ వారం వరకే ఉంటుంది. ఆ తర్వాత ఇగ్నోర్ చేసేయచ్చు మీరు. ఆ తర్వాత ఇది క్యారీ అవ్వదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ పాయింట్ ఆడవాళ్ళతో ఇబ్బంది ఉంటుంది. ఈ పాయింట్ కేవలంగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మాత్రమే ఉంటుంది. ఇంకా ఏ క్యాడర్లో ఉన్న వాళ్ళకంటే విద్యార్థులకి, సీనియర్ సిటిజన్స్కి, అలాగే గృహిణులకి, వీళ్ళకి అప్లికేబిలిటీ ఉండదు. ఇది వాళ్ళకి ఆడవాళ్ళతో కూడా బాగుంటుంది, ఎలాగైనా బాగుంటుంది. బట్ మీరు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అయితే ఆడవాళ్ళ వల్ల మీకు కొన్ని చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. అది మీకు చాలా హర్టింగ్ అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది తర్వాత అసలు కొన్నిసార్లు ఎందుకు ఇలా చేసాము, నా చెంప నేనే వాయించుకోవాలనిపిస్తుంది, అలా అనిపిస్తుంది ఈ వారము. సో కొంచెము ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వారము ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే అసలు ఇలాంటి సిచ్యువేషన్ అన్నదే మీరు చూడకుండా దాటేస్తారు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. మీనరాశి, మీన లగ్నంలో పుట్టినవారు. పరిహారము, ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము కొంచెము ఈ వారం అంతా కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే చాలా బాగా ఉంటుంది. యోగా చేస్తారా, ప్రాణాయామం చేస్తారా, సూర్య నమస్కారం చేస్తారా, కొంచెం ఫిజికల్ యాక్టివిటీని ఈ వారం రెమెడీ అని చెప్పచ్చు. బాగా బాడీకి ఒక యాక్టివిటీ ఇవ్వాలి. ఎందుకంటే నరాల్లో కూడా జీవం పడే సమయం, అమృతమైన సమయం. బుధ భగవానుడు మిథున రాశిలో సవ్యగతిలో ఉన్నాడు. అదే సమయంలో గురు భగవానుడు తన ఉచ్చ క్షేత్రంలో ఉన్నాడు, దాని పక్క రాశిలోనే ఉన్నాడు. మిథున రాశి పక్కనే కర్కాటక రాశి. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఆరోగ్యము బాగా సుస్థిరపరచుకోవడానికి, దృఢంగా చేసుకోవడానికి నేచర్ మనకు అందిస్తున్న సదావకాశం. ఈ సమయంలో దీనికంతా ప్రాక్టికల్ రెమెడీ. మీరు ఎంత సూర్య నమస్కారాలు చేస్తే అంత మంచిది. అలాగే ప్రాణాయామం ఇలాంటివి చేస్తే చాలా మంచి ఫలితాలని మీరు పొందుతారు. మీకు తెలుస్తుంది, చేసిన వెంటనే కూడా ఆ రోజంతా కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. నరాల్లో జీవం పడే సమయం ఇది. ఎందుకంటే మిథున రాశి శుభకర్తరిలో ఉంది. గురు భగవానుడు జీవకారకుడు. ఆయన మిథున రాశి పక్క రాశిలో ఉండడం, బుధ భగవానుడు సవ్యగతిలో ఉండడము నరాల్లో జీవాన్ని దింపుతాడు. దానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు మీరేం చేయకపోతే రాదా అంటే కొంచెమే వస్తుంది. ఏదో ఒక యాక్టివిటీ, లేదంటే కొంచెం మన హౌస్ హోల్డ్ వర్క్స్ పూర్తిగా మనం చేసుకున్నా సరే, అది కూడా సరిపోతుంది. బాడీకి ఏదో ఒక యాక్టివిటీ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం దృఢంగా ఉంటే మనం తీసుకునే ఫుడ్ కూడా వంట పట్టాలి మన బాడీకి. అది వంట పట్టి సరిగ్గా జీర్ణ వ్యవస్థ బాగా ఉంటే కనుక మానసికంగా చాలా బాగా ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాము. మానసికంగా ప్రశాంతంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ నిర్ణయాలు మన భవిష్యత్తుకి బంగారు బాట అవుతాయి.
ఎప్పుడైతే మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాం, మన భవిష్యత్తు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ ఒకదానికి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటాయి కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని పెంచుకొని తద్వారా దృఢంగా చేసుకొని తద్వారా మానసిక బలాన్ని పొందడానికి అత్యద్భుతమైన సమయము గోచారంలో. ఈ వారము గోచారంలో ఉన్న గ్రహస్థితులు కరుణిస్తున్నాయి. వీటిని క్యాప్చర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వారం మొదలుకొని ఏదన్నా మనీ కొంచెం సేవ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. ఈ వారంలో మీరు ఏదో ఒక రోజు కొంత మనీ మీ ఇంట్లోనే ఒక పక్కగా పెట్టుకోండి, ఒక చిన్న బాక్స్లోనే. ఎందులో ఇది నేను సేవింగ్స్ చేయాలనుకుంటున్నాను, మీరు ఒక ఇల్లు కొనుక్కోవడానికి అనుకోండి, దేనికో దానికి సేవింగ్స్ దీనికోసం చేయాలనుకుంటున్నాను, పిల్లల భవిష్యత్తు గురించి అనుకొని పెట్టండి. ప్రతిరోజు అందులో ఎంతో అంత వేస్తూ ఉండండి. ఇది మీకు ఆగకుండా చేయగలుగుతారు. చేసే విధంగా ప్రకృతి మాత్రం మిమ్మల్ని కరుణిస్తుంది, మీకు ఇస్తూనే ఉంటుంది. అంటే ఏదో ఒక రకంగా మీరు ఆ డబ్బాలో వేయడానికి ఎంతో కొంత వేయడానికి అవకాశం కలిగిస్తుంది. ఇంత ఒటరింత అన్నట్టు ఇప్పుడు స్టార్ట్ చేసే ఈ సేవింగ్స్ మీరు చిన్న మొత్తంలో స్టార్ట్ చేసిన అది తర్వాత భవిష్యత్తులో రాబోయే 3 ఏళ్లలో 5 ఏళ్లలో పెద్ద మొత్తంలో అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎలా వస్తాయి? ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ అవుతాయి. ఇన్కమ్ సోర్సెస్ వల్ల మన ఖర్చుల్ని మించిన ఆదాయం మనం చేయగలిగితే, సంపాదించగలిగితే అప్పుడు మనకి సేవింగ్స్కి అవకాశం ఉంటుంది. అలా ఈ వారము గోచారంలో ఉన్న గ్రహస్థితులు దీవెనలు అందిస్తున్నాయి కాబట్టి ఇది ఒక మేనిఫెస్టేషన్ అని కూడా అనుకోండి. ఈ వారం మొదలు పెడితే కనుక దీన్ని ముందుకు నడిపించే బాధ్యత ప్రకృతి మాత తీసుకుంటుంది. మనదేం లేదు, మనం జస్ట్ కర్తవ్యం వరకే మన వంతు, కాపాడటం పరమాత్మన వంతు, జగన్మాత వంతు. అది నిజంగా మీరు చూస్తారు. ఈ వారం నుంచి మొదలు పెట్టండి, చాలా బాగా ఉంటుంది. ఇలా మనందరం కూడా జగన్మాత కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి, ప్రకృతి మాత కృపకి పాత్రలం అవ్వాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటే, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకొక చిన్న ఇదేంటంటే, బుధ భగవానుడి బలం గోచారంలో బాగా ఉంది కాబట్టి ప్రకృతికి ఎంతో కొంత తోడ్పాటు, అంటే మొక్కలు నాటడం కావచ్చు, లేదా దేన్ని పాడు చేయకుండా ఉండడం, దేవాలయాలకు వెళ్ళినా, రోడ్డు మీద అయినా, ఎక్కడంటే అక్కడ చెత్త వేయకుండా, నదీ తీర ప్రాంతానికి వెళ్ళినా, సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినా అక్కడ తాగకూడనివి తాగడం, తినకూడనివి తినడం, అక్కడే చెత్త పడేయడం, ఇలాంటివి చేయకుండా ప్రకృతి పట్ల మనం ఎంత బాధ్యత వహిస్తామో, ప్రకృతి పట్ల మన కర్తవ్యాన్ని మనం ఎంత బాగా నిర్వహిస్తామో, ప్రకృతి మనం చేసేది గోరంతే, మనం కొంచెం చేస్తే ప్రకృతి మనకి కొండంత ఉపకారం చేస్తుంది. ఇలా చేయడానికి కూడా ఈ వారం చక్కటి అనుకూలంగా ఉంది. ఇలాగ మీ ఇంట్లో ఒక కుండీలో అయినా సరే ఒక మొక్క పెట్టుకోండి. ఏదో ఒకటి మీకు కుదిరితే చక్కగా బయట ప్రదేశాల్లో కుదిరితే ఒక మొక్క నాటడానికి ప్రయత్నించండి. అత్యద్భుతమైన ఒక మొక్క నాటితే ఆక్సిజన్ వస్తుంది అనుకుంటూ ఉంటాం కదా, జీవితంలో ఊపిరాడని పరిస్థితులు వస్తాయని చాలా మంది చెప్తే వింటూ ఉంటాం కదా. అలా మనం ఒక మొక్క నాటడం వల్ల మనకి జీవితంలో ఎప్పుడు ఊపిరాడని పరిస్థితి అంటే ఏంటి మనకు అర్థం కాదు, తెలియకుండా ప్రకృతి మాత మనల్ని కాపాడుతుంది. ఇలా మనందరం కూడా ప్రకృతి మాత యొక్క అవ్యాజ కరుణకి పాత్రలు అవ్వాలని, ప్రకృతి మాత యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకి మనమందరం కూడా పాత్రలం కావాలని చెప్పి జగన్మాత శరణాలని శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.